బుక్కును బూచిలా చూడడం మానేస్తే చదువు చాలా నచ్చుతుంది. ఎరా అయిపోయిందా? అవలేదా? అవది జన్మకి. ఇదిగో అంటే ఆ ట్రిక్ తెలిస్తే అయిపోద్ది, చాలా ఈజీ. నువ్వు తొందరగా 30 సెకండ్లో ట్రై చేయాలి, అందులోంచి అది వేరు చేయాలి, లేదా ఇచ్చేయాలి. పక్కిచ్చేయి. 30 సెకండ్లు అంటే 30 అంకెలు లెక్క పెట్టుకో, తొందరగా తీసేయడానికి ట్రై చేయి, అవ్వకపోతే పక్కిచ్చేయి. సో ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ప్రతిదీ కూడా ఏదో పెద్ద సమస్య అనుకుంటాం మనం. దాన్ని ఇష్టపడితే అది సమస్య కాదు, ఇష్టపడకపోయినా ఆ సూత్రం తెలుసుకుంటే అది సమస్య కాదు. ఆ సూత్రం ఏంటో అర్థమైపోతే ప్రతి లెక్కకి ఏముంటుంది చెప్పండి? ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దెర్ ఈజ్ ఏ ఈక్వేషన్. ఐమ్ రైట్? ఈక్వేషన్ అర్థమైతే ప్రాబ్లం ఈజీగా ఏమైపోద్ది? సాల్వ్ అయిపోద్ది. ఈక్వేషన్ అర్థం కాకపోతే ప్రాబ్లం ఏమవదు? సాల్వ్ అవ్వదు. సో ప్రతి దాన్ని మనం దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, దేవుని యొద్ద నుండి వివేకాన్ని సంపాదించుకుంటూ, మోషే ఐగుప్తీల సకల విద్యలలోనూ ప్రావీణ్యుడట. అందుకే 6 లక్షల మంది కాల్బలాన్ని, దాదాపు 20 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు నుండి పాలస్తీనాకి తీసుకెళ్లే ఉద్యోగాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చారు. మోషే నన్ను అడిగితే ఆ రోజుల్లో ఒక ప్రధానమంత్రి కంటే గొప్పోడు, ఒక ప్రెసిడెంట్ కంటే గొప్పోడు. ఎందుకు? దాదాపు 20 లక్షల మందిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఐగుప్తు నుంచి పాలస్తీనాకి తీసుకెళ్ళాలి. అంత గొప్ప పనిని ఎందుకు అప్పగించాడంటే, ఇతడు ఐగుప్తీల సకల విద్యలలో ప్రవీణుడు. ఆసియా యూరప్ ఖండాల్లో సంఘాలు స్థాపించినటువంటి అపోస్తలుడైన పౌలు, హీ వాజ్ ఎ స్కాలర్. ఎవరైనా స్కాలర్. ఆయన అత్యున్నతమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినోడు ఎవరు? పౌలు గారు. అందుకే ఆసియా యూరప్ ఖండాల్లో 14 అనేకమైన సంఘాలు స్థాపించాడు. దాదాపు నూతన నిబంధనలో 14 పత్రికలు రాశాడు. అంత గొప్పోడు ఆయన. ఇలా తిమోతి కానివ్వండి, తీతు కానివ్వండి, జ్ఞానవంతులు, వాళ్ళు వివేకవంతులు. అవదా? ఇది చాలా ఈజీ అండి. ఎంత ఇది చెప్పనా? దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ట్రిక్ అర్థమైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ట్రిక్ అర్థం కానంత వరకు ఇది ఏమనిపిస్తుంది అంటే, అయ్యి బాబు ఇది చాలా పెద్ద పజిల్, ఇది మన వల్ల కాదు, మనం దీన్ని చేయలేము అని అనిపిస్తుంది. ఇందాక నుంచి ఎలా తిప్పారు, కానీ దీనికంటూ ఏదైనా సూత్రం ఉందా లేదా, ఆ సూత్రం ఏమిటి అని ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? ఈ సూత్రం ఏంటో అర్థమైంది అనుకోండి, చాలా ఈజీగా తీసి పడేచ్చు దీన్ని. ఈ సూత్రం అర్థం కానంత వరకు ఎలా ఉంటుంది ఇది? ఎలా ఉంది ఇది? ఇప్పుడు కూడా చాలా మంది మళ్ళీ ఇస్తే తీయలేరు ఇల్లు. నేను సింపుల్గా తీసానా, ఇటు చూశాడు దగ్గరుండి, ఇప్పుడు తీరా నాన్న, ఇప్పుడు తీయమని చూద్దాం. సో అంటే ఆ ట్రిక్ అర్థమైపోయింది అనుకోండి ఒకసారి, ఓహో ఇది ఇంతే, చాలా స్మాల్ ట్రిక్ ఇది ఈ సూత్రం, ఈ థియరీ అర్థమైపోతే ప్రతిదీ ఏమైపోద్ది? చదువు కూడా ఇంతే. ప్రాక్టీస్ చేస్తే చదువు కూడా ఇంతే. ఆ సూత్రాలు అర్థమైపోయినాయి, లెక్కలు ఈజీ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఆ ట్రిగ్నామెట్రీ కష్టంగా అనిపించేది. ఆ ట్రిగ్నామెట్రీకి ఏదో ఒక ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ థియరీ ఉంటుంది. ఆ థియరీ ఏదో పట్టేసుకున్నాను అనుకోండి, నాకు అది ఏమైపోద్ది? ఈజీ అయిపోద్ది. ఎవరో చూసావు కదా ఇందాక తీసినప్పుడు. ఆ సూత్రం పట్టేసుకుంటే ఏమైపోద్ది? అది ఈజీ అయిపోద్ది. ఆ సూత్రం పట్టుకునేంత వరకు నాకు అది ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. అమ్మో ఎంత కష్టమైన సబ్జెక్టు, ఎంత టఫ్ సబ్జెక్ట్ ఇది. ఒక విషయం చెప్పనా, మనం చదువుకున్న చదువు జీవితంలో స్థిరపడ్డాక మర్చిపోతాం. ఏమా రైట్ ఆర్ రాంగ్? చిన్నప్పుడు ఎక్కాలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? వెరీ నైస్. చూసారా, తీసాడు. అది ట్రిక్ అర్థమైపోయింది. చూశాడు, తీసాడు. సో అంతే. వన్స్ ఆ ట్రిక్ అర్థమైపోతే ఏ ప్రాబ్లం అయినా ఇంత ఈజీగా సాల్వ్ అయిపోద్ది. నీకు హిందీ కూడా ఇలాగే సాల్వ్ అయిపోద్ది. నీకు హిందీ, నీకు హిందీయే, నీకు సోషల్ సాల్వ్ అయిపోతే. సోషల్ అంటే ఏంటి? హిస్టరీ అంటే ఏంటి? ఎవడ మీద యుద్ధం చేశాడు, ఏ సంవత్సరంలో చేశాడు, ఎవడు దేన్ని ఆక్రమించుకున్నాడు, ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు, ఎవడెక్కడ ప్రభుత్వాన్ని స్థాపించాడు, ఏ సంవత్సరంలో స్థాపించాడు, ఏ ఉద్యమం ఎక్కడ జరిగింది, ఏ సంస్కరణ ఎప్పుడు జరిగింది, ఇది హిస్టరీ. ఇప్పుడు చూడు, మీ అమ్మగారు హిస్టరీ చెప్తుంటారు అప్పుడప్పుడు నీకు. ఏమనంటే, మీ నాన్నమ్మ 20 ఏళ్ల కిందట ఏమంది,
వాళ్ళ తోటికోళ్ళు 15 ఏళ్ల కిందట ఏం చేసింది, పలానా పెళ్ళికి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళు ఏమన్నారు, ఇలా పలానా వాళ్ళకి 5 ఏళ్ల కిందట అప్పిస్తే వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ మన ఇళ్లలో మామూలు కూర్చొని చెప్పుకుంటారు చూసారా మన దగ్గర. వాళ్ళు చెప్పేది కూడా హిస్టరీయే. మన మామలో అరుగు మీద కూర్చొని మాట్లాడుకునేది ఏంటది, హిస్టరీ. పెళ్ళైనప్పుడు ఏం జరిగింది, వాళ్ళ పెళ్ళికి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏమేమి చదివించారు, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చదివించారు, వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వీళ్ళు ఏమి ఇచ్చారు అన్నీ చెప్తారు కదా. దట్ మీన్స్ హిస్టరీ. అలాగే ఉంటుంది ఇది కూడా. మనసు పెడితే అన్నీ ఏమైపోతాయి, ఈజీ అయిపోతాయి. లెక్కలు కూడా అంతే, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ప్రతి దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ అర్థమైపోతే ప్రతిదీ. ఇప్పుడు ఈ చేసినోడు ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడు, దీన్ని తెలిసి చేసి ఉంటాడా, తెలియకుండా చేసి ఉంటాడా చెప్పండి. తెలిసి చేశాడా, దీన్ని తెలియకుండా చేశాడా? తెలిసే చేశాడు. వాడికి ఇవన్నీ తెలుసు. దీంట్లో ఎలా లింకుల్లో పెట్టేయాలో, ఎలా ఇబ్బందులు పెట్టేయాలో, దీనికి అసలు సూత్రం ఏంటో, ఇది ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలో తెలిసే చేశాడు. స్టార్టింగ్లో ఇది వచ్చి నా దగ్గరికి వచ్చిన కొత్తలో ఒక పావుగంట నన్ను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ నేను ఇంకా దీంతో పెనుగులాడకుండా అసలు దీని స్ట్రక్చర్ ఏంటి, దీన్ని ఎలా సెట్ చేశాడు, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, దీనికి ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీ ఏంటని ఆలోచించి తీసి పడేశాడు. నన్ను చూసి ఈ కుర్రాడు తీసి పడేశాడు. అంటే ఒకడేమో థియరీ గురించి ఆలోచిస్తే తీసేస్తాడు, మరొకడు చూసి నేర్చుకుని తీసేస్తాడు. 2 మార్గాల్లో ఏ మార్గమైనా ఎంచుకోండి. అర్థమైందా? మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి, ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కావాలి. అలాగైతే చూసి రాసి ఇచ్చేయండి అని అనకండి. అర్థమైందా? చూసి రాయటాలు, స్లిప్పులు పెట్టి రాయటాలు, దానివల్ల ఏముండదు, ప్రయోజనం ఉండదు. మీకు బుర్రలో గుజ్జు ఉండదు. సో కాబట్టి చాలా ఈజీ నాయన, కష్టపడి చదవండి, మంచి స్థితిలోకి ఎదగండి. మార్కులు కాదు ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్, ఇక్కడ ఏది స్థిరంగా ఉందనేది ఇంపార్టెంట్. అర్థమైందా? సో దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి.